హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి ఈ వీడియోలో మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అవి ఏంటంటే, వెరిఫికేషన్ అవ్వని వాళ్ళకి మనకి పెన్షన్ అనేది వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమందికి వెరిఫికేషన్కి నేమ్స్ అయితే రాలేదు. ఫ్రెండ్స్, కొందరు నేమ్స్ అయితే మనకి డైలీ యాడ్ అవుతున్నాయి. ఇలా మనకి 31 అలాగే జనవరి 1 వరకు అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. అప్పటికి మీ నేమ్ వెరిఫికేషన్కి రాకపోతే మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు జూన్ ఆర్ జూలైలో అయితే పెన్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్కి నేమ్ రాని వాళ్ళు. ఆల్రెడీ మీకు నేమ్ వచ్చి ఉంటే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉండడం వలన మనకి 1 తారీఖున అయితే పెన్షన్ అనేది రాదు. కొన్ని మండలాల్లో 1, 2 అలా పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు సచివాలయంకి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. అలాగే 2, 3 నుంచి కొన్ని మండలాల్లో అయితే అంటే ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో అయితే కొన్ని పెన్షన్స్ అనేవి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఆ ముందుగా అయితే వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ వెరిఫికేషన్ జరుగుతుండడం వల్ల మనకి ఈ డేట్స్ అనేవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంతకు ముందులాగా మనకి అందరికీ ఫస్ట్ నుంచి అయితే పెన్షన్ రాదు. ఇంతకు ముందు మనకు చెప్పింది పెన్షన్ సంబరాలు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ వెరిఫికేషన్ అవుతున్నందువల్ల మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మన మండలంకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి మన మండలంకి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో అనేది మన సచివాలయంలో అయితే తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.